హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు వచ్చి నేను ఎగ్ మిల్ మేకర్ నూడిల్స్ అయితే రెడీ చేస్తున్నానండి. ఏదో 2 ఎగ్స్ తీసుకున్నా, 3 పచ్చిమిర్చి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం తీసుకున్నా, ఇంకా కరివేపాకు, మిల్ మేకర్ తగినన్ని వేసుకుంటా. నూడిల్స్ అయితే ఇదండి ఒకటి. ఇప్పుడు వచ్చి నీళ్ళు బాండి పెట్టుకొని నీళ్ళు అయితే పోసిన, నీళ్ళు వేడైపోయినాయి. మిల్ మేకర్ వేస్తాను. మిల్ మేకర్ వేడి నీళ్ళల్లో వేసి తీస్తే మంచిగా ఉంటాయి. ఇంకొంచెం వద్దు, ఎక్కువగా కనిపిస్తాయి, మళ్ళీ గుడ్లు కనిపి. ఇది మూత పెట్టి పక్కకు పెట్టుకో. మిల్ మేకర్ బాగుంటాయండి, చాలా చాలా బాగుంటాయి టేస్ట్. మిల్ మేకర్ కర్రీ కానీ, లేదంటే మిల్ మేకర్ పులిహోరలో వేస్తాను నేనైతే, నూడిల్స్లో వేస్తాను, ఎగ్ రైస్లో వేస్తాను. చాలా చాలా బాగుంటాయి. అప్పుడు వచ్చి ఇవి తీసేసుకుంటా. బాగా అయితే నీళ్ళలో ఉండద్దు, ఎక్కువసేపు నీళ్ళలో ఉన్నాయంటే ఇవి అనేది బాగా మెత్తగా అయిపోతాయి. ఓకేనా? ఇవ్వండి ఫ్రెండ్స్, నేనైతే మొత్తం తీసేసిన, వేసుకున్నా. నేను ఇవి వచ్చి బాగా మెత్తగా లేవండి, కొంచెం లోపల అనేది కొంచెం గట్టిదనం ఉండాలి. బాగా మెత్తగా అయిపోయినాయి అంటే బాగోవు, అందుకని నేను అట్లా తీసుకున్నా. నాకు తగినట్లు నేను తీసుకున్నా. ఓకేనా? బాగా మెత్తగా ఉంటే మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు వచ్చి ఇదే నీళ్ళల్లో నేను అయితే నూడిల్స్ అయితే వేసుకుంటాను. ఇట్లా ఇరగ తీసుకొని వేసుకోండి. లేదు అని అంటే ఇది తీసుకోవడానికి కలిపేదానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం తగినంత సాల్ట్ వేసుకుందాం. నీళ్ళు తగినంత సాల్ట్ అయితే వేసుకుందాం. చూసిన రూమ్లో ఫ్యాన్ వేసి పెట్టుకో, బాగా సౌండ్ పడుతుంది. ఇదంతా ఇట్లా వేడి నీళ్ళల్లో బాగా ఇట్లా విడిపోయేలాగా చేసుకోవాలి. మంచిగా ఇలా విడిపోతే బాగుంటుంది. అటు ఇటు మార్చుకుంటూ ఇట్లా విడిపోయేటట్టు చేసుకోండి. నీళ్ళు బాగా మరిగితే తొందరగా ఉడుకుతాయి. ఈలోపు నేను పచ్చిమిర్చి కట్ చేసుకుంటా. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉడుకుతుందో చూడండి. ఇప్పుడు వచ్చి జస్ట్ కొంచెం ఎంత అంటే ఒక స్పూన్ అంత వచ్చి ఆయిల్ అయితే వేసుకుందాం. ఒక స్పూన్ అంత ఆయిల్ వేసుకుంటే ఇదంతా విడివిడిగా ఉంటుంది, అతుక్కోకుండా విడివిడిగా ఉంటుంది. రండి, గ్లాస్లో కొంచెం నేను వాటర్ తీసుకున్నా, దీంట్లో అయితే సాల్ట్ వేసి కలిపేసిన. ఇప్పుడు వచ్చి గుడ్లు వచ్చి 2 కొట్టి గ్లాస్లో పోస్తా. పాలంకులు వచ్చినట్టు పూజ వస్తుంది. నువ్వెళ్ళు వేసులు ఇస్తాడు. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇదండి మొత్తం అయితే ఉడికిపోయింది. నేను ఇప్పుడు ఇది తీసి వడబోసుకుంటా. ఇగో ఇట్లా అనగానే ఇరిగిపోతుంది చూడండి. బాగా మెత్తగా అయితే ఉడకద్దు, మెత్తగా ఉడికితే బాగుండదు తినడానికి. మళ్ళీ మనము ఇప్పుడు అన్నీ కలుపుతాం కదా, ఎగ్ అవన్నీ, అప్పుడు కూడా అంతా అంటుకుపోతుంటుంది మెత్తగా అయిపోయిందంటే. ఇప్పుడు నేను వడబోసుకుంటా చూడండి. ఇదంతా వడబోసాను కదండి. ఇది వచ్చి కొంచెం ఫ్యాన్ ఎక్కువ పెట్టుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చుకుంటే ఇట్లా ఆరిపోయి మొత్తం విడివిడిగా బాగుంటుంది. బాగా కాలుతుంది, పొగలు పొగలు ఉంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఫ్యాన్ వేసి మొత్తం చల్లారి పెట్టేసిన. ఇప్పుడు చల్లారిపోయింది. ఇప్పుడు నేను ఇంకా మొత్తం రెడీ అయితే చేస్తాను చూడండి.
ఎలా తయారు చేస్తాను. స్టవ్ ఆన్ చేసినానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటా. మనకు తగినంత ఆయిల్ అయితే తీసుకుందాం. చూసిన ఉదయం నుంచి అడుగుతూ ఉంది ఈరోజు నూడిల్స్ కావాలని. లేదంటే ఇప్పి అన్న చేయి, నూడిల్స్ అన్న చేయనని ఒకటే మొండిగా అడుగుతాను. ఉంది లోపల పెట్టేసిన ఫ్రిడ్జ్లో ఉన్నాయి. ఇది వచ్చి ఇప్పుడు ఆయిల్ వేడైందంటే ఎగ్ కొట్టుకొస్తున్నా కదా, ఇదంతా మంచిగా కలిపేసుకున్నా. ఇది పోసేసి నేను ఫ్రై చేస్తాను. వేడైంది. ఎగ్ అయితే పోసేసిన. ఇంకా అంతా మంచిగా యాగాలి. ఇట్లా కొంచెం పెద్ద పెద్ద పీసులుగా ఉండేటట్టు తీసుకున్నాం. ఎంత రెడీ అయిందండి. ఇప్పుడు నేను పచ్చిమిర్చి, అల్లం ఎల్లిగడ్డ, కరివేపాకు వేసుకుంటాను. మన ఇందులో అల్లం ఎల్లిగడ్డ పచ్చివాసన పోవాలి. గుడ్డు వేగుతుంది కదా, గుడ్డుతోటి ఇది కూడా మంచిగా వేసేద్దాం. వచ్చి మిల్ మేకర్ అయితే వేసుకుంటాను నేను. మిల్ మేకర్, ఎగ్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ఎల్లిగడ్డ ఇదంతా మంచిగా కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు తగినంత ఉప్పు వేస్తున్నా. స్మెల్ బాగుంది. బాగుంటుంది. ఇప్పుడు వచ్చి కారం వేస్తున్నా. కొంచెం స్పైసీ. చిటికెడంతా పసుపు వేసుకుంటా, అంటే మరి ఎర్రగా ఉంటుంది కదా. చిటికెడంతా పసుపు వేసుకున్నా. ఇంకా ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్, ఇది కూడా ఒక చిటికెడంతా ధనియాల పౌడర్. టేస్టింగ్ సాల్ట్ అండి. జీలకర్ర పౌడర్, ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకుందాం. అంతా కలిసేలాగా మంచిగా కలుపుకొని ఇంకా కొంచెం ఆయిల్ పట్టుద్ది. కొంచెం ఆయిల్ వేసుకున్నాం. నూడిల్స్ వేసినాక వేస్తాను నేను.
కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఆయిల్ తక్కువైంది. ఇప్పుడు అంతా కలిపేసుకుంటా, మెల్లగా కలుపుకోవాలి. ఇప్పుడు నూడిల్స్ తినే స్పూన్ ఉంటాయి చూడు, ఆ స్పూన్తో కలుపుకుంటే ఇది ఇంకా చాలా బాగా కలిసింది. వేడి కంట్ల కంటే కూడా దాంతోనే మంచిగా కలిసింది. అంతేనండి, ఇదంతా మంచిగా కలిసేలాగా కలుపుకుందాం. నేనైతే వేరే స్పూన్ తీసుకొని కలుపుకుంటా. ఇలా కలుపుకుంటే మంచిగా కలిసిద్ది. అది గంటి కదా, గంటితోటి ఇవి నూడిల్స్ కాబట్టి అంత మంచిగా కలవదు. మొత్తం ఇలా కలుపుకొని దీన్ని ఒక్కసారి టేస్ట్ చేసుకుందాం. టేస్ట్ చేసుకుంటే ఇందులో ఉప్పు కారం సరిపోతుందా లేదా మనకి అర్థమైపోద్ది. ఎందుకంటే తర్వాత కలుపుకుంటే అంతగా కలవదు. స్టవ్ మీద ఉన్నప్పుడే వేడికి కలుపుకోవాలి. మొత్తం ఇలాగా కలుపుకొని టేస్ట్ ఎవరు చేస్తారు ఇప్పుడు చూస్తానా. అవుతుందా? ఉప్పు సరిపోయిందా? బాగుంది. ఉప్పు అవసరం లేదు ఇంకా. ఫ్రిడ్జ్లో నిమ్మకాయ తీసుకోండి. కొంచెం నిమ్మకాయ పిండుకుందాం. నిమ్మకాయ పిండుకొని ఆనియన్ కట్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోతుంది. వెనిగర్ వేయాలా? వద్దులండి, ఉన్నాయి కానీ నేను వేయలా. ఇదండి వెనిగర్ అయితే వేస్తున్నా. నేను వేయద్దు అనుకున్నా కానీ వీళ్ళు మా పిల్లలు అయితే వేయమంటారు. వెనిగర్ సోయా అయితే నేను వేస్తున్నా. ఒక స్పూన్ అయితే వెనిగర్ వేసిన, సోయా వేసిన. మధ్య ఎక్కువ తినకూడదు, ఎక్కువ వేసుకోండి. ఇది లోపల పెట్టు. ఇప్పుడు ఇదంతా కలుపుకుంటా. తినేటప్పుడు పండుకోవచ్చు నిమ్మకాయ. ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని జ్యూస్ని అయితే టేస్ట్ చేసింది. ఉప్పు సరిపోయింది అన్నది. ఇంకా ఉప్పు అయితే అవసరం లేదు. బాగుందా? స్మెల్ బాగుంటుంది కదా, టేస్ట్ బాగుందా? కొత్తిమీర అయిపోయింది. మార్కెట్ వెళ్ళిండు, మార్కెట్ రోజు ఇంకా తెచ్చుకోండి. మొన్న తెచ్చింది అయిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీ ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. అన్నం తినరా? ఇంకా తింటా. అన్నం కూడా తినాలి. అన్నం తినాలి. ఇప్పుడు ఇదే తిని అన్నం తినాలి. ముందు బాగుంది. ఫ్రెండ్స్, ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. జ్యూస్ని అయితే టేస్ట్ చేసింది ఆల్రెడీ, తింటాను కూడా. ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు పూర్తి వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ మేము చేస్తూ ఉంటాం, మీరు చూస్తూ ఉండండి. ఇంకా జ్యోత్స్న ఇంకేమైనా చెప్తావా? కొత్తగా వచ్చిన వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా
కొత్తగా చూసే వాళ్ళు వీడియో చూసి వదిలేయద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము ఎన్నో వీడియోస్ పెడుతూ ఉంటాం, చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. బాయ్ ఫ్రెండ్స్.